సరిహద్దులు మూసేస్తే తాలిబన్ల తిక్క కుదురుతుందని లెక్కలు కట్టింది. వాణిజ్యం ఆపేస్తే కాబుల్ కాళ్ల బేరానికి రాక తప్పదని అంచనా వేసింది. కనీస అవసరాలు తీర్చుకోలేక జీవితంలో మీతో పెట్టుకోం అని వేడుకుంటారని కలలు కంది. కానీ సీన్లోకి భారత్ ఎంటర్ అవుతుందని అస్సలు ఊహించలేకపోయింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాలని కుట్రలు చేసిందో ఆ కష్టాలే ఇస్లామాబాద్కు ఎదురయ్యాయి. ఇంకేముంది, తాలిబన్లతో తెంచుకున్న వాణిజ్య బంధాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం విషయంలో యూటర్న్కు సిద్ధమైంది. ఇంతకు తాలిబన్లతో తెగదెంపులు చేసుకున్న 3 నెలల్లోనే యూటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఏకమై పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పాయి? ఈ మొత్తం ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? వాచ్ దిస్. తాలిబన్లతో తెగదెంపులు, బిగ్ యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్. ఆహార సంక్షోభం ముంచుకొస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ వైపు చూపులు. ఉగ్రదేశం పాకిస్తాన్కు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా బుద్ధి చెప్పే? గత ఏడాది మే నెలలో భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్కు తాలిబాన్ సర్కార్తో చిక్కొచ్చి పడింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ లక్ష్యంగా కాబూల్లో నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్ ఇరు దేశాల మధ్య చిచ్చురేపే. ఇస్లామాబాద్తో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయిన తాలిబాన్లు సరిహద్దుల్లో ప్రతీకార దాడులకు దిగారు. పాక్ సైనిక పోస్టులపై విరుచుకుపడిపోయారు. తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ సైనికులు తుపాకులు విడిచిపెట్టి లొంగిపోయిన వీడియోలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. శత్రు సైనికుల దుస్తులను సెంటర్లలో ఊరేగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత షరీఫ్ సర్కార్ ఓ కొత్త ఎత్తుగడ వేసింది. భూపరివేష్టితమైన ఆఫ్ఘన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంది. కాబూల్తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. సరిహద్దులు మూసివేసి వాణిజ్యాన్ని ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదంతా ఆఫ్ఘన్ తాలిబాన్లను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ దేశం. ఆ దేశం తన వాణిజ్యం కోసం పాకిస్తాన్ ఓడరేవులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. సరిహద్దు మూసివేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టి తాలిబాన్లను తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చూసింది పాకిస్తాన్. కానీ ఇక్కడే షరీఫ్ సర్కార్ లెక్క తప్పింది. సీన్లోకి భారత్ ఎంటర్ అయింది. తాలిబాన్లకు కొండంత అండగా నిలిచింది. పాక్ సరిహద్దులు మూసివేసిన తర్వాత భారత్ 50,000 టన్నుల గోధుమల్ని సహాయంగా ప్రకటించింది. ఇటీవల భూకంపాలు సంభవించినప్పుడు టెంట్లు, దుప్పట్లు, ఇతర అత్యవసర వస్తువుల్ని పంపింది. 21 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని తరలించింది. 73 టన్నుల మందులు పంపించింది. 20 అంబులెన్స్లను గిఫ్ట్గా ఇచ్చింది. ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసింది. చాలా వరకు ఆకాశ మార్గం నుంచి సహాయం చేయగా గోధుమలు, ఇతర నిత్యావసరాల్ని భారత అధీనంలోని ఇరాన్ చాబహార్ పోర్టు ద్వారా కాబూల్కు తరలించింది. అంతేకాదు, తాలిబాన్ సర్కారు విజ్ఞప్తుల మేరకు ఆఫ్ఘాన్కు కార్గో విమానాలను ప్రారంభించేందుకు ఢిల్లీ ఓకే చెప్పింది. ఇప్పటికే 2 రూట్లు క్లియర్ అయ్యాయి. మొదటిది కాబూల్ టు ఢిల్లీ, రెండోది కాబూల్ టు అమృత్సర్. త్వరలో ఈ 2 మార్గాల్లో సేవలు ప్రారంభమవుతాయని ఇండియా చెబుతోంది. భారత్ వైపు నుంచి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్టు జరిగితే విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈ ఎయిర్ కారిడార్తో ఆఫ్ఘనిస్తాన్ భారత వాణిజ్యం కొత్త పుంతలు తొక్కనుంది. అది కూడా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా చేయడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ పరిణామాలను ఇస్లామాబాద్ అంచనా వేయలేకపోయింది. సరిహద్దులు మూసివేస్తే మరో ఆప్షన్ లేక తాలిబాన్లు తమ కాళ్ల దగ్గరకు వస్తారని భావించిన షరీఫ్ ప్రభుత్వం అంచనాలన్నీ తప్పే. పైగా తాలిబాన్లతో తెగదెంపులు చేసుకోవడం ఇస్లామాబాద్కే మైనస్ అయింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన, సామాన్య ప్రజలపైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు జరిగే ఎగుమతులు దాదాపు 50% కంటే ఎక్కువ పడిపోయాయి. పాకిస్తాన్ ఏటా సుమారు $1 బిలియన్ వాణిజ్య ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సరిహద్దు వద్ద వసూలయ్యే సుంకాలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. కేవలం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 2.5 బిలియన్ పాకిస్తానీ రూపాయలకి పైగా నష్టం వాటిల్లింది. ఇక్కడితో అయిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతయ్యే వస్తువులు నిలిచిపోవడంతో పాకిస్తాన్ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆఫ్ఘన్ నుండి వచ్చే టమాటాల సరఫరా ఆగడంతో పాకిస్తాన్లో కిలో టమాటా ధర 600 నుంచి 700కు చేరింది. ఉల్లిపాయలు, పండ్లు, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువుల కొరత ఏర్పడి సామాన్యులపై భారం పడింది. పాకిస్తాన్లోని సిమెంట్ పరిశ్రమలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే తక్కువ ధరకొచ్చే బొగ్గుపై ఆధారపడతాయి. సరిహద్దు మూసివేతతో వారు దక్షిణాఫ్రికా లేదా ఇండోనేషియా నుండి ఖరీదైన బొగ్గును దిగుమతి చేసుకోవలసి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి
ఉత్పత్తి వ్యయం పెరిగి సిమెంటు ధరలు పెరిగాయి. బొగ్గు కొరత, ముడి సరుకుల రవాణా లేకపోవడంతో ఉత్తర పాకిస్తాన్లోని అనేక పరిశ్రమలు కార్యకలాపాలు తగ్గించుకున్నాయి. అంతేకాదు సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో కంటైనర్లు నిలిచిపోయాయి. ఇందులో ఉన్న పండ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే వస్తువులు కుళ్లిపోవడంతో వ్యాపారులకు రోజుకు $1 మిలియన్ వరకు నష్టం వాటిల్లింది. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సరిహద్దు వాణిజ్యంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇదే సమయంలో తాలిబాన్లు తెలివిగా పాకిస్తాన్కు ప్రత్యామ్నాయ మార్కెట్పై ఫోకస్ చేశారు. భారత్తో పాటు ఇరాన్, ఉజ్బెకిస్తాన్కు తమ ఉత్పత్తులను మళ్లించారు. అది కూడా భారత్ సహాయంతో చాబహార్ ఓడరేవు ద్వారా ప్రశాంతంగా వాణిజ్యం చేసుకుంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే మధ్యాసియా దేశాలకు చేరుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన వాణిజ్య మార్గం. ఈ మార్గం మూతపడటంతో పాకిస్తాన్ ఆ దేశాలతో చేసే వాణిజ్యం కూడా స్తంభించిపోయింది. ఇలా చూసుకున్న తాలిబాన్లతో పెట్టుకుని చాలా పెద్ద తప్పే చేసింది పాకిస్తాన్. ఈ నిజం అర్థం కావడానికి ఆ దేశానికి ఎంతో కాలం పట్టలేదు. కేవలం 3 నెలల్లోనే పరిస్థితిని అర్థం చేసుకుని తాలిబాన్ సర్కారుతో కాళ్లబేరానికి దిగింది. ఆర్థిక సంక్షోభం కమ్మేస్తున్న వేళ తాలిబాన్లతో చర్చలకు సిద్ధపడింది. కాబూల్లో ప్రభుత్వాన్ని మార్చేయగలమని డాంబికాలకు పోయిన షరీఫ్ సర్కార్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని తాలిబాన్లకు సందేశం పంపింది. ఈ క్రమంలోనే సరిహద్దులో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై చర్చలు జరపడానికి ఇరు దేశాలు కలిసి 13 మంది వ్యాపారవేత్తలతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఈ వాణిజ్య పునరుద్ధరణ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తాలిబాన్లతో తెగదెంపుల విషయంలో పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం 1 కిలో గోధుమ పిండి కోసం యుద్ధాలు చేసిన పరిస్థితి పాకిస్తాన్కు మరోసారి ఎదురవబోతోంది. హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే 2024-25 వెల్లడించిన వివరాలు షరీఫ్ సర్కార్ను కలవరపెడుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలు, విద్యుత్ ఛార్జీల భారంతో పాక్ జనజీవన విధానం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ కుటుంబాలు తమ ఆదాయంలో సగటున 37% కేవలం ఆహారానికి, మరో 26% విద్యుత్తు, గ్యాస్ బిల్లులకు చెల్లించాల్సి వస్తోంది. అంటే మొత్తం ఆదాయంలో 63% రెండు అవసరాలకే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార కేంద్రంగా వాడుకోకపోతే పాకిస్తాన్లో మరోసారి ఆకలి కేకలు మిన్నంటడం ఖాయం. ఆల్రెడీ ఆ దేశంలో చాలా మంది ఒక్కపూట తిండితో సరిపెట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. మరోసారి గోధుమ పిండి కోసం కొట్లాడే పరిస్థితులే వస్తే పాకిస్తాన్ను ఎవరూ కాపాడలేకపోవచ్చు. అందుకే తాలిబాన్లతో వివాదాలు పక్కన పెట్టి చర్చలకు సిద్ధపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఓ విషయాన్ని అర్థం చేసుకుంటే దానికే మంచిది. భారత్ మద్దతు ఉన్నంత వరకు ఆఫ్ఘన్ జోలికి వెళ్లే ఆలోచన కూడా చేయకూడదు.